ప్రకాశం జిల్లా కొండేపిలోని పొగాకు బోర్డును మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సందర్శించారు. పొగాకు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు కుదేలవుతున్నారని అన్నారు ఆదిమూలపు సురేష్. ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని తెలిపారు. ఎక్కువ పెట్టుబడి పెట్టడం, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని వెల్లడించారు. రైతాంగానికి కనీసం వారు సాగు చేసినటువంటి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగం పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క వేలం కేంద్రానికి రావడం జరిగింది. ఈరోజు ఈ వేలం కేంద్రాన్ని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడ కూడా గత సంవత్సరంలో కన్నా ఇప్పుడు పండించిన పంటల్లో నాణ్యత ఎక్కడ కూడా తగ్గలేదు. అదే బ్రైట్ క్వాలిటీ ఉంది, అదే యొక్క లీఫీ క్వాలిటీ ఉంది. ఈ యొక్క నాణ్యమైన పంటను, పొగాకు పంటను పండించే క్రమంలో రైతాంగం గతంలో కన్నా ఈసారి ఈ యొక్క సాగు ఖర్చు పెరిగింది. అనేక కారణాలు కావచ్చు. కూలీల ఖర్చులు కానివ్వండి, ఎరువుల ఖర్చులు కానివ్వండి, ఇతర ఖర్చులు కానివ్వండి, కౌలు ఖర్చులు ఇవన్నీ పెరిగిన నేపథ్యం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది.